హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలంగాణ హిస్టరీకి సంబంధించి కొన్ని బిట్స్ని ఈరోజు మనం చూద్దాం. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ క్వశ్చన్, దివ్యజ్ఞాన సమాజం దాని భావాలతో 1917లో వెలువరించిన పత్రిక ఏది? ఆప్షన్ 1 గోల్కొండ, ఆప్షన్ 2 దేవి వాంగ్మయ, ఆప్షన్ 3 నీలగిరి, ఆప్షన్ 4 ఆంధ్ర మాత. సమాధానం వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ ఆంధ్ర మాత ఇస్ ద రైట్ ఆన్సర్. దివ్యజ్ఞాన సమాజం దాని భావాలతో 1917లో వెలువరించిన పత్రిక ఆంధ్ర మాత. క్వశ్చన్ నెంబర్ 2, హైదరాబాద్లో దివ్యజ్ఞాన సమాజంను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆప్షన్ 1 1890, ఆప్షన్ 2 1892, ఆప్షన్ 3 1894, ఆప్షన్ 4 1895. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ 1892. హైదరాబాదులో దివ్యజ్ఞాన సమాజంను 1892లో స్థాపించారు. క్వశ్చన్ నెంబర్ 3, తెలంగాణ తొలి తెలుగు పత్రిక హితబోధినికి ఎవరు సంపాదకత్వం వహించారు? ఆప్షన్ 1 భాగ్యరెడ్డి వర్మ, ఆప్షన్ 2 వామన్ నాయక్, ఆప్షన్ 3 అరిగి రామస్వామి, ఆప్షన్ 4 బండారు శ్రీనివాస శర్మ. ఆప్షన్ 4 బండారు శ్రీనివాస శర్మ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, తెలంగాణలో మదిర నుంచి క్రైస్తవ మత ప్రచారం కోసం వెలువడిన తొలి పత్రిక ఏది? ఆప్షన్ 1 ములాగ్ వర్తమాన, ఆప్షన్ 2 సంయుక్త సంఘ వర్తమాని, ఆప్షన్ 3 సువార్తమాని, ఆప్షన్ 4 ఆంధ్రావతి. ఆప్షన్ 2 సంయుక్త సంఘ వర్తమాని. తెలంగాణలో మదిర నుంచి క్రైస్తవ మత ప్రచారం కోసం వెలువడించిన పత్రిక సంయుక్త సంఘ వర్తమాని. ఫిఫ్త్ క్వశ్చన్, మౌల్లం ఏ షఫీక్ పత్రికను సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1 దీన్ని 1992లో ప్రారంభించారు. ఆప్షన్ 2 ముస్లిం మహిళలకు విద్య అందించడం, పరదా పద్ధతి తొలగించడానికి ఇది కృషి చేసింది. ఆప్షన్ 3 ఈ పత్రికను నిజాం ప్రభుత్వం మూసివేయించింది. ఆప్షన్ 4 పైవన్నీ. ఆప్షన్ 4 పైవన్నీ ఇస్ ద రైట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్, డాక్టర్ జయశంకర్ ప్రిన్సిపాల్గా పనిచేసిన కళాశాల ఏది? ఆప్షన్ 1 కాకతీయ కళాశాల, ఆప్షన్ 2 మహబూబ్ కళాశాల, ఆప్షన్ 3 నిజాం కళాశాల, ఆప్షన్ 4 సికేఎం కళాశాల. ఫోర్త్ సికేఎం కళాశాల ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రొఫెసర్ జయశంకర్ ప్రిన్సిపాల్గా పనిచేసిన కళాశాల సికేఎం కళాశాల. సెవెంత్ క్వశ్చన్, తెలంగాణ ఏ పదం నుండి వచ్చింది? ఆప్షన్ 1 కొడుంగ, ఆప్షన్ 2 త్రిలంగ, ఆప్షన్ 3 ములుగు, ఆప్షన్ 4 పైవన్నీ. ఆప్షన్ 2 త్రిలంగ ఇస్ ద రైట్ ఆన్సర్. తెలంగాణ త్రిలంగ అనే పదం నుంచి పుట్టింది. ఎయిత్ క్వశ్చన్, దేవరకొండ కోటలు ఏ జిల్లాలో ఉన్నాయి? దేవరకొండ కోటలు ఏ జిల్లాలో ఉన్నాయి? ఆప్షన్ 1 నల్గొండ, ఆప్షన్ 2 ఖమ్మం, ఆప్షన్ 3 కరీంనగర్, ఆప్షన్ 4 రంగారెడ్డి. ఆప్షన్ 1 నల్గొండ ఇస్ ద రైట్ ఆన్సర్. దేవరకొండ కోటలు వచ్చేసి నల్గొండ జిల్లాలో కలవు. నైన్త్ క్వశ్చన్, బౌద్ధ మత నిర్మాలున్న ధూళికట్ట ఏ జిల్లాలో ఉంది? రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్. ఆప్షన్ 4 కరీంనగర్ ఇస్ ద రైట్ ఆన్సర్. బౌద్ధ మత నిర్మాలున్న ధూళికట్ట కరీంనగర్ జిల్లాలో కలదు. మౌల్లం ఏ షఫీక్ పత్రికను నిర్వహించిన వారెవరు? 10th క్వశ్చన్, మౌల్లం ఏ షఫీక్ పత్రికను నిర్వహించిన వారు ఎవరు? ఆప్షన్ 1 మొహమ్మద్ ముర్తజా, ఆప్షన్ 2 ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్, ఆప్షన్ 3 మౌల్వీ మొహిబ్ హుసేన్, ఆప్షన్ 4 సయ్యద్ అలీ బిల్ గ్రామీ. ఆప్షన్ 3 మౌలీ మొహిబ్ హుసేన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మౌల్లం ఏ షఫీక్ పత్రికను నిర్వహించిన వారు మౌల్వీ మొహిబ్ హుసేన్. 11th క్వశ్చన్, హైదరాబాద్ జర్నలిజానికి రూపశిల్పిగా ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్ 1 కొత్వాల్ వెంకటరామిరెడ్డి, ఆప్షన్ 2 మౌల్వీ మొహిబ్ హుసేన్, ఆప్షన్ 3 బంగారు శ్రీనివాస్ శర్మ, ఆప్షన్ 4 మొహమ్మద్ ముర్తజా. ఆప్షన్ 2 మౌల్వీ మొహిబ్ హుసేన్. హైదరాబాద్ జర్నలిజానికి రూపశిల్పి మౌల్వీ మొహిబ్ హుసేన్. 12th క్వశ్చన్, ఆలంపూర్ ఏ జిల్లాలో ఉంది? ఆలంపూర్ ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ 1 కరీంనగర్,
ఆప్షన్ 2 మహబూబ్ నగర్, ఆప్షన్ 3 వరంగల్, ఆప్షన్ 4 మెదక్. ఆప్షన్ 2 మహబూబ్ నగర్ ఇస్ ద రైట్ ఆన్సర్. 13th క్వశ్చన్, ఇక్ష్వాకుల రాజధాని ఏది? ఆప్షన్ 1 శ్రీపర్వతం, ఆప్షన్ 2 జగ్గయ్యపేట, ఆప్షన్ 3 విజయపురి, ఆప్షన్ 4 విజయపురి, ఆప్షన్ 4 విజయపురి. ఆన్సర్ ఇస్ విజయపురి. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. 14th క్వశ్చన్, తెలంగాణ పత్రికా రంగానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది? ఆప్షన్ 1 1882లో హైదరాబాద్ టెలిగ్రామ్ను ప్రారంభించారు. 1885లో హైదరాబాద్ రికార్డర్ను ప్రారంభించారు. 1889లో దక్కన్ స్టాండర్డ్ను ప్రారంభించారు. ఆప్షన్ 4 పైవన్నీ. ఆప్షన్ 4 పైవన్నీ ఇస్ ద రైట్ ఆన్సర్. 15th క్వశ్చన్, సికింద్రాబాద్లో తొలి ఆంగ్ల పత్రిక దక్కన్ టైమ్స్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ 1 1859, ఆప్షన్ 2 1866, ఆప్షన్ 3 1864, ఆప్షన్ 4 1868. ఆప్షన్ 3 1864 ఇస్ ద రైట్ ఆన్సర్. సికింద్రాబాద్లో తొలి ఆంగ్ల పత్రిక దక్కన్ టైమ్స్ను 1864లో ప్రారంభించారు. శాతవాహనుల కాలంలో కొలికులు అంటే ఎవరు? ఆప్షన్ 1 నేత పనివారు, ఆప్షన్ 2 కొమ్మరివారు, ఆప్షన్ 4 పొలం దున్నేవారు, ఆప్షన్ 3 పొలం దున్నేవారు, ఆప్షన్ 4 ఇనుప పనివారు. ఆన్సర్ ఈస్ నేత పనివారు. శాతవాహన కాలంలో కొలికులు అంటే నేత పనివారు. క్షత్రియ దర్పమాన అనే బిరుదు ఉన్న శాతవాహన రాజు ఎవరు? ఆప్షన్ 1 మొదటి శాతకర్ణి, ఆప్షన్ 2 గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ 3 హలుడు, ఆప్షన్ 4 యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆప్షన్ 2 గౌతమిపుత్ర శాతకర్ణి ఇస్ ద రైట్ ఆన్సర్. క్షత్రియ దర్పమాన అనే బిరుదు గౌతమిపుత్ర శాతకర్ణికి కలదు. 18th క్వశ్చన్, నిజాం రాష్ట్ర ఆది హిందూ రాజకీయ సదస్సును ఏ తేదీన నిర్వహించారు? ఆప్షన్ 1 1931 డిసెంబర్ 7, ఆప్షన్ 2 1931 సెప్టెంబర్ 7, ఆప్షన్ 3 1931 నవంబర్ 7, ఆప్షన్ 4 1931 ఆగస్ట్ 7. ఆప్షన్ 3 1931 నవంబర్ 7 జరిగింది. నిజాం రాష్ట్ర ఆది హిందూ రాజకీయ సదస్సు 1931 నవంబర్ 7న నిర్వహించారు. నవంబర్ 7న నిర్వహించారు. 19th క్వశ్చన్, దళితులను చైతన్యపరచడానికి చాదర్ ఘాట్ నుంచి వెలువడిన పత్రిక పేరేమిటి? ఆప్షన్ 1 ఆదిశక్తి, ఆప్షన్ 2 భాగ్యనగర్, ఆప్షన్ 3 సుజాత, ఆప్షన్ 4 ది పంచమ. ఆప్షన్ 1 ఆదిశక్తి ఇస్ ద రైట్ ఆన్సర్. దళితులను చైతన్యపరచడానికి చాదర్ ఘాట్ నుంచి వెలువడిన పత్రిక ఆదిశక్తి. 20th క్వశ్చన్, 1925లో మాతాంగ జనసభను ఏర్పాటు చేసిన వారు? ఆప్షన్ 1 కుంటిమల్ల రామప్ప, ఆప్షన్ 2 సుబేదారు సాయన్న, ఆప్షన్ 3 అరిగే రామస్వామి, ఆప్షన్ 4 బిఎస్ వెంకట్రావు. ఆప్షన్ 1 గుంటిమల్ల రామప్ప ఇస్ ద రైట్ ఆన్సర్. 1925లో మాతాంగ జనసభను గుంటిమల్ల రామప్ప ఏర్పాటు చేశారు. 21st క్వశ్చన్, యశస్తి కళ చంపు కావ్యాన్ని ఎవరు రచించారు? ఆప్షన్ 1 బద్దెగూడు, ఆప్షన్ 2 మల్లియరేచన, ఆప్షన్ 3 సోమదేవ సూరి, ఆప్షన్ 4 పంప. ఆప్షన్ 3 సోమదేవ సూరి ఇస్ ద రైట్ ఆన్సర్. యశస్తి కళ చంపు అనే కావ్యాన్ని సోమదేవ సూరి రచించారు. 22nd క్వశ్చన్, శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు? ఆప్షన్ 1 విజయశ్రీ శాతకర్ణి, ఆప్షన్ 2 గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ 3 శ్రీముఖ, ఆప్షన్ 4 కన్హుడు. ఆప్షన్ 3 శ్రీముఖ ఇస్ ద రైట్ ఆన్సర్. 24th అరుంధతి నాయకుడుగా పేరు పొందిన ప్రముఖుడు ఎవరు? ఆప్షన్ 1 బిఎస్ వెంకట్రావు, ఆప్షన్ 2 అరిగే రామస్వామి, ఆప్షన్ 3 సుబేదారు సాయన్న, ఆప్షన్ 4 గుంటిమల్ల రామప్ప.
ఆప్షన్ 3 సుబేదారు సాయన్న ఇస్ ద రైట్ ఆన్సర్. అరుంధతి నాయకుడుగా పేరు పొందిన ప్రముఖుడు సుబేదారు సాయన్న. 23rd క్వశ్చన్. 1922లో ఆది ద్రావిడ సంఘంను ఎవరు స్థాపించారు? ఆప్షన్ 1 వాల్దాటి శేషయ్య, ఆప్షన్ 2 బిఎస్ వెంకట్రావు, ఆప్షన్ 3 మేధరి గోవిందరాజులు, ఆప్షన్ 4 అరిగె రామస్వామి. ఆప్షన్ 2 బిఎస్ వెంకట్రావు ఇస్ ద రైట్ ఆన్సర్. జ్యోతిరావు పులే ఉద్యమాలతో ప్రారంభమైన దళితుల చైతన్యానికి కృషి చేసిన వారు? ఆప్షన్ 1 అరిగె రామస్వామి, ఆప్షన్ 2 భాగ్యారెడ్డి వర్మ, ఆప్షన్ 3 వాల్తాటి శేషయ్య, ఆప్షన్ 4 బిఎస్ వెంకట్రావు. ఆప్షన్ 4 బిఎస్ వెంకట్రావు ఇస్ ద రైట్ ఆన్సర్. జ్యోతిరావు పులే ఉద్యమాలతో ప్రభావితమై దళితుల చైతన్యానికి కృషి చేసిన వారు బిఎస్ రావు వెంకట్రావు.